పెళ్లిళ్ళు అయ్యి వారి వారి జీవితాలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారంటండి. మరి ఆయన తల్లి ఆయన యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ బాగానే ఉన్నారంట చక్కగా. మరి ఈరోజు ఆయన సర్వీస్లో జాయిన్ అయిన నాటికే ఆయనకి 1988లో ఆయనకి 6వ నెలలో వివాహం జరిగిందంటండి. వివాహం జరిగిన ఒక 3 నెలలకే ఆయనకి ఉద్యోగం వచ్చిందట. మరి ఇదంతా కూడా ఆయన శ్రీమతి గారి అదృష్టం అని చెప్పుకోవాలి. మరి మనం 3 నెలల్లో పెళ్ళయి ఉద్యోగం వచ్చిందంటే అప్పటి వరకు ఆయన వివిధ రకాలుగా పనిచేస్తూ ఉండేవారట. శ్రీ పివివి రామారావు గారు ఆయన వ్యవసాయ కుటుంబం అయినా ఆయన ఇతరత్ర పనులు చేసి 8 అక్క చెల్లెళ్ళు వాళ్ళందరికీ సహకారిగా ఉండడానికి, తల్లిదండ్రులకు సహకారిగా ఉండడానికి ఆయన రకరకాల పనులు చేస్తూ ఉండే టైంలో ఆయనకి ఏలేరు ప్రాజెక్టులోని ఆయన జాబ్ వచ్చిందంటండి. ఆయనకి ఎప్పుడంటే 29వ నెల 1988లో ఆయన ఏలేరు ప్రాజెక్టులోని వైఆర్సీ డివిజన్లో ఆయన ఉద్యోగంలో ఆఫీస్ సబార్డినేట్గా జాయిన్ అయ్యారంట. మొట్టమొదట అక్కడ 4-5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయన మళ్ళీ వైఆర్సీ డివిజన్ నుంచి క్యూసీ డివిజన్కి ఆయన మళ్ళీ 1996లో వచ్చి జాయిన్ అయ్యారండి రామచంద్రపురం సబ్ డివిజన్. అప్పుడు వైఆర్సీ క్లోజ్ అయిపోయిన సందర్భంగా పార్టీ కంట్రోల్ సర్కిల్కి వచ్చారు ఆయన. పార్టీ కంట్రోల్ సర్కిల్కి వచ్చిన దగ్గర నుంచి ఆయన మళ్ళీ పీ గన్నవరం మళ్ళీ 2000లో అమలాపురం, అన్నవరం 2023లో క్యూసీ సర్కిల్ ధవళేశ్వరం, మళ్ళీ 2016లో జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ తీసుకుని మరలా అన్నవరం వెళ్ళి మరలా 2019 నుండి ఇప్పటి వరకు కూడా కాకినాడలో జూనియర్ అసిస్టెంట్గా పదవి చేస్తూ ఆయన ఈరోజు చక్కగా రిటైర్ అవుతున్నారు. అంటే ఇదంతా దేవుడు ఆయనకి కల్పించిన అదృష్టంగా మేము భావిస్తున్నామండి. మరి ఆయనకి 2 కొడుకులు, ఆయన పిల్లలు కూడా నిజంగా చెప్పాలంటే ఆయన అక్క చెల్లెల్ని ఎలా చూసుకున్నారో, తమ్ముళ్ళని ఎలా చూసుకున్నారో, పిల్లల్ని కూడా ఆయన మరి ఏ విధంగా పెంచారో నాకు తెలియదు. కానీ ఆ పిల్లలిద్దరూ కూడా చక్కగా చదువుకొని ఈ రోజు ప్రయోజకులయ్యి ఆ పిల్లలిద్దరికి పెళ్లిళ్ళు చేసి ఆయనకి ఒక బాబు, పెద్ద బాబుకేమో ఒక కూతురు, చిన్న బాబుకేమో ఒక కొడుకు. మరి ఇదంతా ఆయనకి దేవుడు చేసిన ఎంతో మేలండి. ఈ రోజు ఆయన వివిధ సందర్భాలు